శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జనవరి 18, 2024 రమణ భాషణాలు అనే పుస్తకాన్ని ఆంగ్లంలో లక్ష్మి గారు చదువుతూ వివరిస్తారు. ఇదేంటంటే హెడ్డింగ్ శంకరాస్ పాత్ టు సాల్వేషన్ త్రూ డిస్క్రిమినేషన్ వివేకం ద్వారా. ఏ నోట్ బై శ్రీ మహర్షి. ఇన్ ద కరెంట్ ఇష్యూ అంటే ద విజన్ ఈస్ published in the following note, being the translation by Mr. S. Krishna, M.A. of Sri Ramana Maharshi's preface to his translation of Sri Shankara's Viveka Chudamani or Crown Gem of Discrimination. ఇందులో కొంత అయింది కదా, ఇందులో మనకి అయిన పాయింట్ అంటే ఆయన కొన్ని వాక్యాలు చెప్పారు, క్వశ్చన్ ఆన్సర్స్ కాదు. అంటే అందులో మనం చర్నింగ్ ఆఫ్ ద మైండ్ అది చదివామా, ద బ్యూటిట్యూడ్ అక్కడి నుంచి చదువుదాం. చర్నింగ్ ఆఫ్ ది మైండ్ అవ్వలేదండి, చెప్పలేదు. సౌందర్యం అయింది కదా, బ్యూటిట్యూడ్. దానికంటే ముందు చదువుతాను, అక్కడ అయిందో లేదో తెలుస్తుంది. 3 parts. The 3 bodies, physical, subtle, causal, are non-self and are unreal. The self or I is quite different from them. అంటే నేను అన్నది శరీరాల కంటే వేరేగా ఉంది. అంటే అజ్ఞానం వల్ల సెల్ఫ్ నేను అని మనం భావంతో ఉంటున్నాం. అండ్ దిస్ ఇండీడ్ ఇదే బంధం అయిపోతుంది. అంటే అజ్ఞానం ఏమో బంధాన్ని తెస్తోంది, జ్ఞానమేమో మోక్షాన్ని తెస్తుంది. ఇది తెలుసుకోవడం అనేదే అది గురువుగా అదే శ్రవణం అన్నారు. ఇది కూడా అయిపోయింది. ఈ 3 శరీరాలను 5 షీట్స్ ఉన్నాయి. అదేంటి? భౌతికము, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ కోశాలు అంటే ఆనందమయ కోశాలు అని 5 ఉన్నాయి. అండ్ టు ఎక్స్ట్రాక్ట్ త్రూ సటిల్ ఎంక్వైరీ ఆఫ్ హూ ఎమ్ ఐ, నేనెవరు అన్న దాంతో ఒక అంటే అక్కడ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ అన్నది ఉన్నది. అంటే అంత కూడా ఉంటే ఆల్ ద 3 bodies and its existence as one and universal in the heart as aham or I and denoted by the words tvam. అంటే అందుకని ఈ సటిల్ సూక్ష్మతరంగా చూసుకోవాలని అంటున్నారు. సటిల్ ఎంక్వైరీ అన్నారు. అంటే దాన్ని డీప్ కాంటెంప్లేషన్ అని. అంటే అలాగా అతి సూక్ష్మంగా దాంతో మనం బాడీ నేను కాను అన్న స్థితికి, ఈ బాడీస్ కంటే వేరేగా అది ఏవి కూడా హూ యామ్ ఐ అనే దాంతో మనం వాటి నుంచి ఐడెంటిఫికేషన్ పోగొట్టుకోవాలి. అప్పుడు మనకి త్వం అంటే నీవది ఉన్నావు అన్న స్థితి వస్తుంది. ఇది అయిపోయింది. తత్వమసి, దట్ ద వాట్. ది ప్రాసెస్ ఆఫ్ సటిల్ ఎంక్వైరీ ఈజ్ మనన ఆర్ కాంటెంప్లేషన్. ఇలాగా అతి సూక్ష్మంగా చేసే ఎంక్వైరీని మననం అని అంటున్నారు. బ్యూటిట్యూడ్ అంటే సౌందర్యం. ఈ రూపనామాలు అన్నవి సత్ ఆర్ బ్రహ్మానికి కొన్ని ఆపాదనలే. అండ్ బీయింగ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్ ఈజ్ రిజెక్టెడ్ యాజ్ సచ్ అండ్ ఈజ్ అఫర్మ్డ్ యాజ్ నథింగ్ ఎల్స్ బట్ బ్రహ్మన్. అంటే అదేది కూడా బ్రహ్మన్ తప్ప వేరేగా ఇంకేం లేదు. ఇన్స్ట్రక్షన్ బై ద గురు టు ద డిసైపుల్ ఆఫ్ ద మహావాక్య. ఇది కూడా అయిపోయినట్టు. తత్వమసి అన్నది గురువు ఏమో శిష్యుడికి చెప్తాడు. దానివల్ల ఏంటవుతుందంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ద సుప్రీం వస్తుంది. అంతవరకు శరీరంతో ఉన్నవాడు శరీరం కాదు, సెల్ఫ్ సుప్రీం అయి ఉంది అన్న ఉపదేశం పొందుతాడు. శిష్యుడేమో ఆ రకమైన సౌందర్యంలో అహం బ్రహ్మాస్మి అనే సౌందర్యంలో ఉంటాడు. అంటే ఐ అన్నది ఆ పరమమైనది. అంతేకాకుండా పాత వాసనలన్నీ మనసుకు సంబంధించినవి, అవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే ఆ వాటి యొక్క ప్రగాఢమైనవి 3 రకాలుగా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఆ ఈగోయిజం రూట్ అనేది అంటే ఇది ఏంటంటే ఎక్స్టర్నలైజ్డ్ అండ్ డిఫరెన్షియేటింగ్ కాన్షియస్నెస్ లోనే ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అంటే బాహ్యముఖం అయినప్పుడే దాన్ని విక్షేపము అని అంటారు. అండ్ ఆవరణ అలాంటి దోషాలని అంటారు. ఇక్కడ వరకు మనం చదివాము. చర్నింగ్ ద మైండ్, మనస్సుని ఇప్పుడు చర్నింగ్ మథనం చేయడం. ఈ మనస్సుని ఇన్స్టాల్ చేయడం అంటే నిశ్చితంగా ఉంచాలి. అంటే హృదయంలో ఈ ఫోర్సెస్ అన్ని వినాశనం అయితేనే అప్పుడు ఏమాత్రం విచలితం కాని నాన్ స్టాప్ గా ఉన్నటువంటి ఒక విజిలెన్స్
ఎరుక. అదే నిజమైనటువంటి అంటే కాగ్నేట్ టెండెన్సీ అన్నారు. అది ఆత్మ యొక్క లక్షణం. అది బై ద డిక్టా అహం బ్రహ్మాస్మి అన్న దాని ద్వారా అది వెలువడుతుంది. ఆయాం నిధిధ్యాసన ఆర్ ఆత్మానుసంధాన దట్ ఈస్ కాన్స్టెంట్లీ ఇన్ ద సెల్ఫ్. దిస్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ భక్తి యోగ అండ్ ధ్యాన. అంటే దీన్ని కూడా భక్తి యోగం అని ధ్యానం అని అంటారు. అంటే నిరంతరాయంగా నేను బ్రహ్మాన్నై ఉన్నాను అని. అంటే ఈ ఆవరణ విక్షేపాలన్నీ తీసేస్తే అప్పుడు నిశ్చలంగా ఆత్మతత్వంలో ఉండడం, అది అహం బ్రహ్మాస్మి. తర్వాతది ఆత్మానుసంధానం, అంటే ఆత్మతో నిరంతరం అనుసంధానం కలిగి ఉండడం. అంటే అది ఎలాంటిది అంటే కర్డ్ని మనం మథనం చేస్తూ ఉంటే బటర్ ఎలాగైతే అందులోంచి వెన్న వస్తుందో, మైండ్ అన్నది ఈ చర్నింగ్ రాడ్తో పోలుస్తున్నారు. హృదయం అన్నది కర్డ్ అన్నమాట. అక్కడ నిరంతరమైనటువంటి ఆ సెల్ఫ్ అనేది టు ది ప్రాసెస్ ఆఫ్ చర్నింగ్, అంటే ప్రాక్టీస్ ఆఫ్ కాన్స్టెన్సీ ఇన్ ద సెల్ఫ్, అంటే నిరంతరాయంగా ఆత్మానుసంధానం ఉండడం అన్నదే అదే చర్నింగ్ అన్నారు. కర్డ్ని అంటే పెరుగుని మనం చిలికినప్పుడు వెన్న అన్నది బయటికి తీస్తున్నాం. అదేవిధంగా ఈ ఫ్రిక్షన్ అనే ఫైర్ వల్ల అది కూడా, అంటే ఫైర్ అనేది ఫ్రిక్షన్ వల్ల వస్తుందన్నమాట. అంటే ఏమాత్రం విచలితం కానంటి నిరంతరమైన ఎరుక ఆత్మలో ఉండడం వల్ల అప్పుడు మనకి అన్బ్రోకెన్ ఫిలమెంటరీ ఫ్లో ఆఫ్ ఆయిల్, అంటే పల్చగా ఉన్న ఆయిల్ ఫ్లో లాగా ఈజ్ జనరేటెడ్ ద న్యాచురల్ ఆర్ చేంజ్లెస్ ట్రాన్స్ ఆర్ నిర్వికల్ప సమాధి. అంటే అప్పుడు సహజమైనటువంటి ఏ మార్పు లేనటువంటి నిర్వికల్ప సమాధి అన్నది సంభవం. అది అప్రయత్నంగా సహజంగా ఇమీడియట్గా ఏ రకమైన ఆటంకాలు లేకుండా ఆ యూనివర్సల్ పర్సెప్షన్ ఆఫ్ బ్రహ్మన్ అంతటా వ్యాపించున్న ఆ బ్రహ్మతత్వాన్ని, దాన్నే మనం జ్ఞానము అనుభవము, అది కాల అంటే దేశకాలాలకు అతీతంగా ఉంటుంది అని చెప్పారు. ఆ బ్రహ్మస్థితి దేశకాలాలకి. నమస్తే అమ్మ. నమస్కారం. ఏంటమ్మా అవుతుంది? అదే రమణ భాషణం. తర్వాత అనంతమైన ఆనందం, లిమిట్లెస్ బ్లిస్ అన్న హెడ్డింగ్ లో చెప్పారు. ఈ సెల్ఫ్ రియలైజేషన్ అన్నది హృదయ గ్రంథి అనే దాన్ని కట్ చేస్తుంది అనమాట. ఆ హృదయ గ్రంథిని నాట్ ఆఫ్ ద హార్ట్ అంటారు. అంటే ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం అయితే అతి హృదయ గ్రంథి విచ్ఛేదన అవుతుంది. అప్పుడు అసత్యమైనటువంటి భ్రాంతులు అజ్ఞానంతో వచ్చినవన్నీను ఏజ్ లాంగ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ వాసనలు మనస్సుకు సంబంధించినవి అది ఈ నాటిలో ఉందన్నమాట. అవన్నీ వినాశనం అయిపోతాయి. అన్ని సందేహాలను పటాపంచలు అయిపోతాయి. అప్పుడు కర్మ యొక్క బాండేజ్ అన్నది గట్టి పడుతుంది అనమాట. సివియర్డ్ అన్నారు. అంటే అక్కడ ఏమి ఉండదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని ఈ హృదయగంధి విచ్ఛేదనం అయిపోయిన తర్వాత అన్ని సందేహాలు పోతాయి, ఇంకా కర్మ కూడా ఏమీ బంధించదు. ఈ విధంగా శంకర ఎలాగైతే డిస్క్రైబ్ చేశారంటే ఈ వివేకాన్ని అంటే కిరీటంలో ఉన్న మణిగా, లేకపోతే సమాధి లేక ట్రాన్స్ అంటే ట్రాన్సెండెంట్, అది అనంతమైన పరమానందమైనటువంటి ముక్తి. దాని కావల ద్వైతం and has at the same time indicated the means for its attainments. అంటే ద్వైతాన్ని కావాలన్నమాట, బియాండ్ డౌట్. ఇంకా బియాండ్ అంటే బియాండ్ ద డ్యుయాలిటీ, నిస్సందేహంగా అక్కడ ఏముంటుంది అంటే ఆ ఏకత్వం అన్న అనుభూతి ఉంటుంది. ఈ స్థితిని అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ డ్యుయాలిటీ, ద్వైతం నుంచి ముక్తి రావాలన్నది దాన్నే సమ్మం బాణం ఆఫ్ లైఫ్. అదే మనము మెయిన్ థింగ్ అనమాట, అటైన్ చేయాల్సింది.
అంటే రెండు ఉన్నాయి అన్న భ్రాంతిలోంచి ఉన్నది ఒక్కటే అనే స్థితికి రావడం. అండ్ అంటే ఇంకా రెండోది లేదు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అంటే ద్వితీయమైనది లేనే లేదు బ్రహ్మతత్వం అని. అప్పుడు మనం ద్వైతంలోంచి ముక్తి చెందుతాం. ఇది పొందిన వాళ్ళు జీవన్ముక్తులు అంటారు, అంటే బతికుండగానే ముక్తి పొందిన వాళ్ళు. హూ హ్యాస్ మియర్లీ ఏ థియోరిటికల్, అయితే ఇక్కడ బాగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, థియరీగా అవగాహన అయిపోయి మనకంతా అవగాహన అయిపోయింది అనుకుంటాం. అలాంటి థియరిటికల్ అండర్స్టాండింగ్ కాదు ఇక్కడ అనే విషయం మనం బాగా, ఎందుకంటే మనం థియరీ చదివి మనకంతా వచ్చేసింది అనుకుంటున్నాం. అందుకని అలాంటి ప్రమాదం ఉంది. అది అంటే వాట్ కాన్స్టిట్యూట్ పురుషార్థ ఆర్ ద డిజైర్డ్ అండ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ ఎండివర్. మానవుడి యొక్క పురుషార్థం, మానవ జన్మ సార్థకత, మానవుడి ఆ ప్రయత్నం అంతా కూడాను ఈ పురుషార్థం ఆత్మతత్వాన్ని పొందడమే. తర్వాత ఫైనల్ ఫ్రీడమ్ అనే హెడ్డింగ్ లో చెప్తున్నారు. జీవన్ముక్త ని మనం వర్ణించినప్పుడు ఆయన ఎప్పుడు స్వేచ్ఛగా అంటే ఈ 3 రకాలైనటువంటి సంచిత ఆగామి ప్రారంధ కర్మల నుంచి ఆయన ముక్తుడై ఉంటాడు. శిష్యుడు ఎవడైతే ఈ స్టేజ్కి రీచ్ అయ్యాడో ఆయన ఏం చూస్తాడంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆయన అనుసంధానం చేసుకుంటాడు. ఈ ఎవరైతే ముక్తుడు అయ్యాడో ఆయన స్వేచ్ఛగా ఉంటాడు. ఆయన ఇష్టమైనట్టుగా, ఆయన తనకి నచ్చినట్టుగా ఆయన యాక్ట్ చేస్తూ అంటే పని చేయగలడు. ఆయన శరీరం ఎప్పుడైతే వదిలేస్తూ ఉంటాడో అప్పుడు ఆయనకి సంపూర్ణమైనటువంటి విడుదల. అండ్ రిటర్న్స్ నాట్ టు దిస్ బర్త్ విచ్ ఇస్ డెత్. మళ్ళీ జనన మరణ చక్రం, జననం అంటేనే మరణం, అలాంటి దాంట్లోకి మళ్ళీ ఆయన రాడు. అందుకని శంకరాచార్యుల వారు ఇలా చెప్తున్నారు, రియలైజేషన్ అన్నది లిబరేషన్ అన్నమాట. అది 2 రకాలుగా జీవన్ముక్తి, విదేహముక్తి అని చెప్పారు. ఇంకాను ఈ షార్ట్ ట్రీటైజ్ ఆ పుస్తకంలో ఆ డైలాగ్ ఒక గురు శిష్యుల సంవాదంలాగా రాశారు. ఈ హాజ్ కన్సిడర్డ్ మెనీ రెలవెంట్ టాపిక్స్. దానికి సంబంధించిన ఎన్నో టాపిక్స్ ని ఆ గురు శిష్య సంవాదనలో ఈ ముక్తికి సంబంధించిన ఎన్నో టాపిక్స్ రాశారు అంటూ రమణ మహర్షి చెప్పారు. అది 349. అయితే జి షణ్ముగం గారు మాట్లాడుతూ ఆయన ఏంటంటే ఒక సిన్సియర్ లాయర్ డివోటీ. భగవాన్ అబ్జర్వ్ చేశారు, ద శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే గురువు. నమస్తే అమ్మ. 349 అవుతుందమ్మా ఇప్పుడు. 349 అన్నది ఇవన్నీ అయిపోయి ఏమిటంటే ఇందాకలా చెప్పారు కదా పుస్తకంలోంచి కొన్ని విషయాలని నేను మొన్ననే మొదలు పెట్టాను. అందులో సౌందర్యం వరకు అయిపోయి, అంటే మనం ఏమో విక్షేపము ఆవరణ లాస్ట్ క్లాస్ లో సౌందర్యం అయిందమ్మా. ఆ తర్వాత నుంచి ఇవాళ అయింది. ఆ తర్వాత 350 ఆయన జి షణ్ముగం గారు మాట్లాడుతూ, ఆయన ఒక సిన్సియర్ లాయర్ భక్తుడు అనమాట. భగవాన్ అబ్జర్వ్ చేసేది అంటే శాస్త్రాస్ ఏం చెప్తున్నాయంటే గురువుని అంటే గురువుకి సేవ చేయాలని 12 సంవత్సరాల పాటు అప్పుడే ఆత్మ సాక్షాత్కారం వస్తుందని. గురువు ఏం చేస్తారు? డజ్ ఈ హ్యాండ్ ఇట్ ఓవర్, అది డిసైపుల్కి ఇస్తాడా? ఈజ్ నాట్ ద సెల్ఫ్ ఆల్వేస్ రియలైజ్డ్? సెల్ఫ్ని ఎప్పుడు రియలైజ్ చేయబడలేదా? వాట్ డస్ ద కామన్ బిలీఫ్ మీన్ దెన్? అయితే ఈ కామన్ గా మనం గురువుకి 12 ఏళ్ళు సేవ చేయాలన్నది ఏమిటి అర్థం? ద మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ద సెల్ఫ్ అండ్ యట్ హీ డస్ నాట్ నో ఇట్. మనిషి ఆత్మ అయినా ఆయనకు అది తెలియదు. హీ కన్ఫర్మ్స్ ఇట్ విత్ ద నాన్ సెల్ఫ్, అంటే తాను కాని దాన్నే తాను అనుకుంటాడు, అంటే శరీరాన్నే తాను అని. అలాంటి కన్ఫ్యూజన్ అనేది అజ్ఞానంతో వస్తుంది. ఒకవేళ ఈ అజ్ఞానం కానీ తీసి పారేస్తే ఆ కన్ఫ్యూజన్ ఆగిపోయి అప్పుడు నిజమైన జ్ఞానం అన్నది ఆయనకి వికసిస్తుంది. అయితే రియలైజ్డ్ సేజెస్ ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి మహాత్ముల యొక్క కాంటాక్ట్ లో ఉంటే ఆ మనిషి క్రమేణా అజ్ఞానాన్ని పోగొట్టుకుని కంప్లీట్ గా పోగొట్టే వరకు పోగొట్టుకుంటాడు. ఫైనల్ గా ఈ అనంతమైన ఆత్మతత్వం అనేది ఆ విధంగా రివీల్ అవుతుంది. ఇది ఈ స్టోరీ అష్టావక్ర జనక అనే కథలో ఇదే తెలియబడింది. ఇక్కడున్న కథలన్నీ డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్గా ఉన్నాయి. మనకేంటంటే వాటి యొక్క పేర్లు
వాటితో మనకు సంబంధం లేదు. ఈ తత్వం అంటే అక్కడ ఉన్నటువంటి మోరల్ మనం వదిలేయకూడదు. శిష్యుడు మాస్టర్కి సర్వసమర్పణ చేసుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే ఇండివిజువాలిటీ అని ఏమాత్రం ఇంకా ఉండదు. వెస్టీజ్ ఆఫ్ ఇండివిజువాలిటీ అంటే ఏమాత్రం కూడా వ్యక్తిత్వం అన్నది ఉండకూడదు ఆ డిసైపుల్కి. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, స్వామి అన్న అబ్బాయికి ఒక 23 రోజులు అయినప్పుడు ఆ స్వామి నువ్వు వచ్చి పడుకో అన్నాను. అంటే ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చాడు. అంటే ఈ 5 మినిట్స్ ఏం చేసావు అని అంటే ఇంకా కొంచెం ఉండిపోయింది, నేను చదివాను, అది చదివేసి వచ్చేసాను అన్న. అంటే అప్పుడు నీ విల్లుకే నువ్వు ప్రాముఖ్యం ఇచ్చావు కానీ నేను చెప్పిన విల్కి కాదు కదా. అంటే ఇక్కడ అదనమాట. అక్కడ ఏంటంటే ఆ కంప్లీట్ సరెండర్లో అది కూడా ఉండకూడదు అనమాట. అంటే కంప్లీట్గా చెయ్యమనంటే చేసేయడం ఆ స్థితి అనమాట. అంటే అక్కడ మనం ఇంకా నా బుద్ధి నా ఇంటలెక్టు అని దాన్ని పెట్టకుండా అది కంప్లీట్ సరెండర్. అంటే ఆ విధంగా అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మామూలు వాళ్ళకి చెప్తే అంతే కదండి దాంట్లో ఏముంది అలాగా. అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ ఇంకా తన ఇంటలెక్టుని తన బుద్ధిని పెట్టడం అనేది కంప్లీట్ అంటే వెంట్రుక వాసంత కూడా ఉండకూడదు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇగ్నోరెన్స్ అనేది పోయి ఆ గురువు యొక్క సాంగత్యంలో జ్ఞానం అన్నది వస్తుంది. అలాంటి సెల్ఫ్ రియలైజ్డ్ గురువులతో ఉంటే అదే అష్టావక్ర జనక సంవాదంలో కూడా ఎన్నో కథలు రకరకాల పుస్తకాల్లో రకరకాలుగా ఉన్నాయి. మనకేమోని వాటి యొక్క ఎసెన్స్ అవసరం, అంతేగాని ఆ పేర్లు అవి ఏ రకంగా ఉన్నాయి అవన్నీ అక్కర్లేదు. డిసైపుల్ ఏంటంటే తన మహాత్ముడికి అంటే మాస్టర్కి సంపూర్ణంగా సరెండర్ అవ్వాలి. అంటే అర్థం ఏంటంటే ఇండివిజువాలిటీ అనే వెస్టీజ్ అంటే వెస్టీజియల్ ఆర్గన్స్ అంటే మనం అపెండిక్స్ ఇలాంటి వాటిని అంటాం, అది కూడా ఉండకూడదు అనమాట. అంటే ఏ లేస మాత్రమైన వ్యక్తిత్వం ఉండకూడదు, శిష్యుడు ఉంచుకోకూడదు. ఇఫ్ ద సరెండర్ ఈస్ కంప్లీట్ అంటే అలాంటి సంపూర్ణమైన శరణాగతి ఉన్నప్పుడు అన్ని రకాలైనటువంటి వ్యక్తిత్వము పోతుంది. అండ్ నో కాజ్ ఫర్ మిజరీ, అప్పుడు దుఃఖానికి కారణం ఏమీ లేదు. ఈ అనంతమైనటువంటిది అప్పుడు అది ఆనందంగానే ఉంటుంది. ఇజ్ ఓన్లీ హ్యాపీనెస్, అది తెలియబడుతూ ఉంటుంది అని చెప్పారు. దీన్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే ప్రజలు ఏమిటంటారంటే గురువు బోధిస్తూ ఉంటాడు శిష్యుడికి తత్వమసి, అది శిష్యుడు రియలైజ్ చేస్తాడు అహం బ్రహ్మన్ అని అంటే వితౌట్ అండర్స్టాండింగ్ ఇట్ రైట్ అంటే కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే ఇలా అర్థం చేసుకుంటారు అన్నారు. వాళ్ళ యొక్క అజ్ఞానంలో బ్రహ్మన్ అన్నది వాళ్ళు గ్రహించి యాజ్ సంథింగ్ మోర్ హ్యూజ్ అండ్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళు చాలా గొప్పది అని ఫీల్ అవుతారు. ఒక లిమిటెడ్ ఐ అంటే పరిమితమైన ఐ అన్నది మనిషి ఏమో స్టక్అప్ అయిపోయి వైల్డ్గా ఉంటున్నాడు. ఒకవేళ సేమ్ ఐ అన్నది చాలా పెద్దగా అయిపోయింది అనుకోండి, ఆయన ఇనార్మస్లీ అనంతమైన అజ్ఞానంతో ఫూలిష్నెస్ తోటి ఉంటాడు. ఈ ఫాల్స్ ఐ అన్నది పూర్తిగా నాశనం అయిపోవాలి. అది సంపూర్ణంగా తీసి పారేయడం అన్నదే అది గురువు యొక్క సేవ యొక్క ఫలితం. ఈ రియలైజేషన్ అన్నది అనంతమైనది, అదేం కొత్తగా తెచ్చిబట్టబడేది కాదు గురువు చేత. ఇగ్నోరెన్స్ రిమూవలే గురువు చేస్తుంది, గురువు యొక్క సహాయం. అర్థమైంది కదండి. ఆత్మని గురువు తీసుకురాలేడు కానీ అజ్ఞానాన్ని మాత్రం తీసి పారేయడమే గురువు వల్ల జరిగే సహాయం, అంతే అన్నారు. ఇదే కరెక్ట్. అంటే అజ్ఞానాన్ని తీసి పారేయడానికి గురువు హెల్ప్ చేస్తున్నాడు కానీ ఆత్మతత్వం అన్నది ఎవరికి ఇవ్వబడేది కాదు. ఇది 350. ఇప్పుడు 351 ఇందులో ఏంటంటే ఆ సుబ్రహ్మణ్య అయ్యర్, ఆయన రిటైర్డ్ హెల్త్ ఆఫీసర్ ఆఫ్ సేలం, ఆయన ఒక పాసేజ్ని వన్ షుడ్ నో ద వరల్డ్ ఈస్ ట్రాన్సిటరీ అంటే అసత్యము, దట్ వరల్డ్లీ ఎంజాయ్మెంట్స్ ఆర్ యూజ్లెస్, ప్రాపంచికమైన సుఖాలన్నీ పనికిరానివి, దట్ వన్ షుడ్ దేర్ ఫోర్ టర్న్ అవే ఇన్ డిస్గస్ట్ ఫ్రమ్ దెమ్ అంటే విసుగుతోటి వాటిలోంచి బయటకు వచ్చేయాలి. రెస్ట్రైన్ ద సెన్సెస్ అండ్ మెడిటేట్ ఆన్ ద సెల్ఫ్ టు రియలైజ్ ఇట్ అంటే ఇంద్రియాలని నిగ్రహించుకుని సెల్ఫ్ మీదనే మీరు దాన్ని గ్రహించడానికంటే మెడిటేట్ చేయండి అనేది చదివారు ఆయన.
శ్రీ భగవాన్ అబ్జర్వ్ చేశారట. అయితే ఏ విధంగా ఈ ప్రపంచం ట్రాన్సిటరీ అని తెలుస్తుంది? అన్లెస్ సంథింగ్ పర్మనెంట్ ఈజ్ హెల్డ్, శాశ్వతమైనది ఏదో పట్టుకుంటే కదా ఇదేమో శాశ్వతమైందని తెలుస్తుంది. ద ట్రాన్సిటరీ నేచర్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బి అండర్స్టూడ్. అంటే అంతకంటే శాశ్వతమైనది ఏదో పట్టుకుంటేనే ఈ ప్రపంచం అశాశ్వతమైందని తెలుస్తుంది. బికాస్ మ్యాన్ ఈజ్ ఆల్రెడీ ద సెల్ఫ్, మనిషి ఆత్మయి ఉన్నాడు. అండ్ ద సెల్ఫ్ ఈజ్ ద ఇటర్నల్ రియాలిటీ. సెల్ఫ్ అంటే అనంతమైన శాశ్వత సత్యం. అది ఆయన అటెన్షన్ అన్నది దానికి వచ్చింది. అండ్ హీ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు రిమిట్ హిజ్ అటెన్షన్ ఆన్ ద ఇటర్నల్ రియాలిటీ. అంటే ఆయన ఏం చెప్తారు, నువ్వు ఆ ఇటర్నల్ రియాలిటీ వైపే నీ అటెన్షన్ని పెట్టుకో అని. అది 351. ఇక్కడికి ఆపేద్దామా? ఇప్పుడు మనమేమో బ్యూటిట్యూడ్ తర్వాత ఏం చదివాము అంటే కేవలంగా త్రీ 349 అనమాట. అందులో మనం బ్యూటిట్యూడ్ అన్నది అయిపోయింది కదా, అవేళే అయిపోయింది. 3 పార్ట్స్. ఆ తర్వాత ఈ రోజు మనస్సుని చర్నింగ్ ద మైండ్ అని అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. మనస్సు మథనం చేయడం దగ్గర నుంచి మొదలెట్టాం. చర్నింగ్ ద మైండ్ అంటే ఇప్పుడు మనకి ఇందులో చాలా చక్కగా చెప్పింది ఏంటంటే, గురువు అజ్ఞానాన్ని తొలగించడానికి హెల్ప్ చేస్తాడు అంతే. అంటే ఎంత పెద్ద హెల్ప్ అయినా ఎక్కడైనా ఆ అజ్ఞానం మనంతట మనమే తొలగించుకుంటే ఆత్మతత్వం అన్నది, ఆత్మే గైడ్ అని చెప్పడంలో అవేర్నెస్ వల్ల అజ్ఞానాన్ని మనం తొలగించుకోవచ్చు అనమాట. అందుకని ఆత్మనే గురువు అని అన్నారు. గురువే ఆత్మ, ఆత్మే గురువు. ఈ చర్నింగ్ ద మైండ్ ఒకటిను, ఆ హెడ్డింగుల్లో ఏంటి, ఆత్మానుసంధాన అన్నది అంటే అదే లిమిట్లెస్ బ్లిస్, అనంతమైన పరిమితం కాని ఆనందం అని అదొక హెడ్డింగ్. చిట్ట చివరి ముక్తి, ఫైనల్ ఫ్రీడమ్ అని 3 ఇవాళ చదివాం. అంటే చర్నింగ్ ద మైండ్, ఫైనల్ ఫ్రీడమ్, లిమిట్లెస్ బ్లిస్. ఆత్మానుసంధాన అన్నది అందులోనే చర్నింగ్ ద మైండ్లో. ఆత్మతో అనుసంధానం అవడం. చెప్తారా నరసింహం గారు, నారాయణ గారు కానీ? విన్నారు కదా నారాయణ గారు? మా స్టార్టింగ్ 10 నిమిషాలు రాలేదమ్మా నేను. అంటే మనస్సుని చర్న చేయడం అంటే మదనం. నరసింహం గారు చెప్తారా? నాకు గుర్తున్నంత వరకు చెప్తానండి. చర్నింగ్ ద మైండ్ అని స్టార్ట్ చేశారు. యాక్చువల్గా మహర్షి ఇక్కడ అన్నారు, నేనే బ్రహ్మం అయి ఉన్నాను. సో అంటే సీకర్ ఎప్పుడు ప్రాక్టీస్ ఆఫ్ అంటే ఆత్మ విచారణ కంటిన్యూస్గా చేస్తే, అంటే హౌ ఫ్రిక్షన్ నుంచి ఫైర్ వస్తుందో ఆ స్టేట్లో ఉండాలి. ప్రాక్టీస్ ఆఫ్ ఆత్మ విచారణ చేస్తే బ్లిస్ వస్తుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుందని చెప్పారు. దేశ కాలాలకి అతీతంగా ఉంటుంది. అంటే మనస్సుని మదనం చేస్తే కరడిని ఎలా అయితే వెన్నొస్తుందో అలాగా ఈ మదనం ద్వారా మనకి ఆనందమైన ఆత్మ అంటే ఆ బ్రహ్మాస్మి అనే స్థితి, అంటే అజ్ఞానం డిస్ట్రాయ్ అయిపోతుంది. అది నిరంతరాయంగా మనకి ఎరుకతో అక్కడే కాన్స్టెంట్ గా ఉంటాం అనమాట, మనస్సుని చర్నింగ్ చేయడం వల్ల. చర్నింగ్ ద మిల్క్ అంటే హౌ బటర్ వస్తుంది అలా చేయాలన్న. అది అంటే దానికేమో పర్సెప్షన్ ఆఫ్ 3 లాస్ట్ లో ఏం చెప్పారంటే, ఒక రకమైన నిరంతర అంటే ఆ నూనె
పల్చటి నూనె ప్రవాహం లాగా అది దాన్ని ఏమన్నారంటే నిర్వికల్ప సమాధి అంటే నిరంతరం అది ఎరుకలో ఉండడం. ఉమ్. అంటే విచలితం కాని ఎరుకతోటి నిరంతరాయంగా ఆత్మతత్వంలో ఉండడం. అన్బ్రోకెన్ ఫిలమెంటరీ ఫ్లో ఆఫ్ ఆయిల్ అన్నది. అంటే హృదయ గ్రంథి విచ్ఛేదం అయితే విల్ సీ ద బ్లిస్ ఏదో అని చెప్పారు మీరు. ఇక్కడ హృదయ గంధి అంటే అజ్ఞానం, వాసనలు అన్నిటిని. తర్వాత జి షణ్ముగమన్ లాయర్ ఎవరు చెప్పారు, ఈజ్ అ సిన్సియర్ సీకర్. సో ఆయన గురువుకి సంబంధించిన అడిగారు, అంటే గురువుని ఇలా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందన్నారు. అంటే ఆయన క్వశ్చన్ ఏమని అడిగారంటే 12 yearsకి సే సేవ చేస్తేనే గురువు హీ కెన్ గివ్ యూ ద ఆత్మ సాక్షాత్కారంకి సహాయం చేయగలుగుతారని అడిగినట్టున్నారు. అంటే గురువు ఏం చేస్తాడు? 12 ఏళ్ల పాటు శాస్త్రాల్లో ఉంది గురువుకి సేవ ఆ, సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందండి. అక్కడ ఏమిటి బిలీఫ్ అని, కామన్ బిలీఫ్ ఏమిటి ఇందులో అని అడిగారు. అంటే అప్పుడు అడిగితే మనిషి ఆత్మే ఉన్నాడు కానీ ఆయనకి అది తెలియదు. ఆయనేమో నాన్ సెల్ఫ్ తోటే ఐడెంటిఫై అయ్యి శరీరం తానని అనుకుంటున్నాడు. ఆ కన్ఫ్యూజన్ అన్నది అజ్ఞానం వల్ల వస్తుంది. అజ్ఞానంగాని తీసి పారేస్తే కన్ఫ్యూజన్ ఆగిపోతుంది. అప్పుడు జ్ఞానం అన్నది వికసితం అవుతుంది. అంటే అందుకని మహాత్ములు ఎవరైతే రియలైజ్డ్ సోల్స్ వాళ్ళతో కాంటాక్ట్ లో, వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంటే అజ్ఞానం అన్నది సంపూర్ణంగా పోవడం అన్నది వాళ్ళ పోయే వరకు ఉంటే అప్పుడు ఆత్మతత్వం అన్నది రివీల్ అవుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ గురువు అదే చెప్పారు కదా, ఇక్కడ అజ్ఞానం అనేది గురువు ఆ, తొలగించగలుగుతారు. ఈ- అదే ఇక్కడ అదే హెల్ప్ చేస్తారు వాళ్ళ కానీ ఈ సాంగత్యంలో కెన్. అజ్ఞానం కంప్లీట్ గా తొలగించుకోవచ్చు అని. అంటే ఎప్పుడు ఆ సంపూర్ణమైనటువంటి ఆ ఆత్మ అంటే ఏమంటే సంపూర్ణ శరణాగతిలో, అంటే కంప్లీట్ గా వాళ్ళు ఇంకా తను అనే చిన్న పిసరు కూడా, అదే అక్కడ వెస్టీజ్ అన్నారు, అది కూడా ఉండనంత శరణాగతి ఉండాలి. అప్పుడే అవుతుంది. ఇప్పుడు సామాన్యంగా ఏంటి చేస్తూ ఉంటారంటే శరణాగతి ఉండట్లేదు. పీపుల్ గో అండ్ కరెక్ట్ టీచర్స్ కదా. మీరు చెప్పారు ఒకసారి ఇప్పుడు ఎగ్జాంపుల్. అవును. కరెక్ట్ చేయడం వల్ల వాళ్ళు కోల్పోతున్నారు. అంటే వాట్ ఎవర్ అక్కడి నుంచి రాగలిగేది వీళ్ళకి ఉండదన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ యొక్క ఫైనల్ ఇంటెలిజెన్స్ కూడా వదిలేయాలి. అదే నేను చెప్పాను కదా, స్వామి అన్న ఒక అబ్బాయికి ఆ సాధన జరిగినప్పుడు ఆ చివరి చిన్న విషయం అది సామాన్యులకి ఎలా ఉంటుంది, అందులో ఏముంది అలా కాదు. అక్కడ కూడా తన విల్లు వెస్టీజ్ ఆఫ్ అన్నారు చూసారా అక్కడ, అంటే ఆ మాత్రం కూడా పెట్టకూడదు అనమాట ఆ విల్. అంటే కంప్లీట్ సరెండర్ టు ది గురు. ఈ గోడ దూకంటే దూకాలన్నమాట అంతే. దూకితే నా కాళ్ళు ఏంటవుతాయి, నేనేంటవుతాను ఇంకా ఆలోచించడం ఉండదు. అంత శరణాగతి వస్తేనే ఆ ఇగ్నోరెన్స్ పోతుంది. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు ఏదో చెప్పారు, అది కొంచెం నేను అదే డీవియేట్ అయినా, ఆయన నేమ్ ఇందాక పేరు చెప్పాను అదేనా, చదువుకుంటున్నాడు రాత్రి అదేనా? అది కాదండి, ఎవరో కోయంబత్తూరు ఇంకొక డిసైపుల్ ఏదో అడిగారు క్వశ్చన్, ఏదో సుబ్రహ్మణ్య అయ్యారు. ఆహా, సుబ్రహ్మణ్య అయ్యరా. ఉమ్. ఆయన రిటైర్డ్ హెల్త్ ఆఫీసర్ ఆఫ్ శాలం. ఆ, ఆయన ఏదో చదివారనమాట, కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయిట. అందులో ప్రపంచం ఉన్నది అనిత్యము అని. అంటే అప్పుడు మహర్షి ఏమన్నారంటే శాశ్వతమైన ఆత్మతత్వం తెలియకుండా ఇది అనిత్యమని ఎలా తెలుస్తుంది అని అన్నారు. పర్మనెంట్ ఏదో తెలిస్తే ఇది ఇంపర్మనెంట్ అని తెలుస్తుంది. మనిషే ఆత్మ అయి ఉన్నాడు, ఆ సెల్ఫ్ ఏమో ఇటర్నల్ రియాలిటీ. అది ఎప్పుడైతే తెలుసుకుంటే ఇది ఆ అశాశ్వతం అని తెలుసుకోవాలి. అది శాశ్వతం అని ఎప్పుడైతే తెలిసిపోయిందో ఆయన అందులోనే ఉంటాడనమాట అని అది చెప్పారు అక్కడ. 354 అది. 351 అమ్మా, 351. 351 అది. ఇప్పుడు 352 రేపటి నుంచి మనం చదవాలి. అంటే ఇక్కడ ఏంటంటేనండి, మనుషులు ఆ ఇంటలెక్ట్, నేను నా బుద్ధి ఎక్కువ, అది కూడా ఒక అహమే.
ఆ అహాన్ని జయించడం అనేది చాలా సటిల్ థింగ్. అంటే ఎక్కడో వీళ్ళకి బాగా ఎక్కువ జ్ఞానం ఉంది, ఆ గురువు అజ్ఞాని అని తెలుస్తూ ఉంటారనమాట. అంటే అలా కనిపిస్తాడు గురువు కూడా. అందువల్ల ఇప్పుడు చూడండి దత్తాత్రేయ చరిత్రలోనూ అక్కడ వస్తుంది. ఆయన తన వెనకాల పడుతూ ఉంటే ఒక బ్రాహ్మడు అక్కడ గాడిద, చనిపోయిన గాడిదని ఆ మాంసం తినమంటాడు. చీచీ ఉమ్, అనకుండా ఆ మాంసాన్ని ఆయన మూటలో వేసుకుంటాడు. తర్వాత ఉమ్. ఆయన వెనక్కి వచ్చినప్పుడు చూసుకుంటే ఆ మూటలో అదంతా బంగారం అయి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే గురువుకి ఎంత సరెండర్ అవుతున్నారు అన్నది అక్కడ అంత ముఖ్యం అన్నమాట. అంటే ఇంటలెక్ట్ అది పెట్టకుండా, అది ఆ సంపూర్ణ శరణాగతి అంటేనే అది. మనం ఆ ఇంటలెక్ట్, నా ఇంటలెక్ట్ చాలా ఎక్కువ కదా, నాకు ఎక్కువ జ్ఞానం ఉంది కదా అనే దాన్ని వదలలేము చివరి వరకు. అందుకే మనుషులు వచ్చి వాళ్ళు ఎందుకు వచ్చారో మర్చిపోయి గురువుని కరెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళేమో ఇక్కడ ఎంతో తెలుసని వస్తారు, వాళ్ళకి మతి భ్రమిస్తుంది. మాకు తెలిసినంత ఈ గురువుకి ఏం తెలుస్తుందిలే అనుకుంటారు. అంటే గురువు కూడా వాళ్ళని వీళ్ళు కరెక్ట్ గా ఉన్నారు లేదని టెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా అలా రేపు చేయటం, టెస్ట్ చేస్తారు, చెప్పడం? ఒకవైపు బలం ఇస్తూ ఉంటారు, హెల్ప్ కూడా ఇస్తూ ఆ, ఉంటారు. టెస్ట్ ఒకటే కాదు, ఆ. మొత్తం అక్కడి నుంచి వచ్చేది వీళ్ళకి గ్రహించలేరు. ఇదంతా నేను నా ప్రజ్ఞ అనుకుంటారు కదా. అవును. అంటే సెల్ఫ్ ఈగో, అంటే ఈగో ఇంకా ఉందా లేదా అని అది టెస్ట్ అది చేస్తున్నారు అనుకోవచ్చా? అంతే కదా. అంటే ఆ వెస్టీజ్ అంత లేస మాత్రం కూడా ఉండకుండా ఉన్నప్పుడే ఆ పరమాత్మ తత్వం రివీల్ అవుతుంది. ఆ ఈగో పోగొట్టుకోవడం చాలా కష్టమైన విషయం. నాకెన్నో వచ్చు, నేను ఎంతో చదివాను, నాకు చాలా విషయాలు తెలుసు, ఇలాగనమాట. ఉమ్. ఆ నేను నా ఉండిపోతూనే ఉంటుంది. అన్నిటికంటే కష్టమైనది ఏంటంటే అది వదలటమే. అందుకే చదువుకున్న వాళ్ళకి ఎక్కువ మందికి అలాంటి ఇగో ఉంటుంది. నా ఒపీనియనే రైటు, నాకే చాలా బాగా తెలుసు, ఇలాగా. ఎక్కువ చదివినా అది కూడా ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువని కాదు, చదువుకున్న వాళ్ళకి విద్యావంతులు అనగానే వాళ్ళు విద్యావంతులు కాదు, లిటరేట్స్ అంతే. లిటరసీ ఈజ్ నాట్ ద జ్ఞాన కదా. అవును. ఆ అహం ఉంటుంది. అదే వెంకటేశ్వరానంద స్వామీజీ కూడా అంటారమ్మో విద్యావంతులు ఇంకా స్టూపిడ్స్ అంటారు. అంటే వాళ్ళకి రాదు, వాళ్ళు తెలుసుకోరు, తెలియదు, నిరహంకార స్థితి ఉండదు. అది అలా ఒప్పుకోవడానికి అదే ఈగో అడ్డు ఉమ్, వస్తుంది. అడ్డొస్తుంది. నేను అంత చదువుకున్నాను అంత చేసి. అది అది గొప్ప సౌందర్యం అండి. ఆ ఎగో పోగడం అనేది చాలా సౌందర్యవంతమైన స్థితి. అది చెప్తున్నంత ఈజీగా ఉండదు అందరికి, అప్పుడప్పుడు ఉమ్, ఉంటూనే ఉంటుంది అనుకుంటున్నాను. అది అంటే ఫైనల్ గా ఆ సాధన జరుగుతుంది అనమాట, ఆ లాస్ట్ ఇది కూడా లేకుండా. సో ఈ రోజు టేక్ అవేస్ ఏంటమ్మా? ముందు ది ప్రాక్టీస్ ఆత్మవిచారణ కంటిన్యూస్ గా చేయాలి మనం. ఫస్ట్ క్వశ్చన్ దాంట్లో తెలుసుకున్నాడు. ఉమ్, నిరంతరాయమైన నిందర. నాన్ స్టాప్ ఆత్మవిచారణ. అంటే నాన్ సెల్ఫ్ తోటి ఐడెంటిఫికేషన్ కేవలం ఇగ్నోరెన్స్ వల్లే జరుగుతుందని. ఉమ్. ఆ ఇగ్నోరెన్స్ కానీ తీసేసుకుంటే ఉన్నదే ఆత్మతత్వంతో ఐడెంటిఫై అయ్యి ఉన్నది ఆత్మతత్వమే. ఆత్మతత్వం ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడు ఈ ప్రపంచం యొక్క శాశ్వతత్వం అనేది అర్థమవుతుంది. అదిను ఇది అంటే ఏంటంటే మనిషికి అతను 12 ఏళ్ళు గురువు చేయాలి ఇలా శాస్త్రాల్లో ఉంది అంటే, అదే గురువు కేవలం అజ్ఞానాన్ని తొలగించడానికి సహాయం చేస్తారు. ఆత్మతత్వం అన్నది అక్కడే ఉంటుంది అని. ఈ అజ్ఞానం వల్లే మనం అది నేను నాన్ సెల్ఫ్ అని అనుకుంటున్నాం, బాడీ నేనని. అంతే. ఆవరణ విక్షేపాలంటే వీటితో పాటు వీటి ఐడెంటిఫై అవ్వడం, విక్షేపం అంటే ఎప్పుడు ప్రపంచం వైపు బయట ఏదో ఉందని
మనస్సును అటు పోగొట్టుకోవడం, ఇలాంటి దోషాల నుంచి బయటపడితే అప్పుడు ఉన్నదే ఆత్మతత్వం అని చెప్పారు. అంటే ఆవరణ విక్షేపం అంటే అవి నాకు మీనింగ్ కరెక్ట్ గా తెలియలేదు. ఆవరణ అదే అంటేనంటే 5 షీట్స్ ఉన్నాయి కదా, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు నేను అని భ్రాంతి చెందుతాం. వాటిలోంచి అవి నేను కాదు అని, ఆ ఐ నేను కాదు, ఇది ఈ బాడీ ఏది నేను కాదు అని అందులోంచి బయటపడ్డాం. విక్షేపం అంటే ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఏదో ఉందని చెప్పి మనస్సు భ్రమించి బయటకు వెళ్తూ ఉంటుంది. అక్కడే ఏదో సారం ఉందని. అది అలాంటి వాటిలోంచి బయటపడడం అంటే మనస్సు అలా బయటికి వెళ్లకుండా ఉన్నదంతనే లోపలే ఉన్నదని తెలుసుకుని దేంతో ఐడెంటిఫై అయిపోకుండా ఉండడం. ఆ రెండు ఉన్నప్పుడు మనస్సు ఆత్మతత్వంలో లీనమైపోతుంది కదా. అందుకని మన వాళ్ళు శాస్త్రంలో అలా చెప్పారనమాట, గోయింగ్ అవుట్, ఎక్కడో అవుట్ సైడ్ ఏదో ఉందని. ఈ ఈ షీట్స్ తోటి ఐడెంటిఫై అవ్వడం, నేనే శరీరాన్ని, నేనే మనస్సు, నేనే ఇంటలెక్ట్ అని ఇలాగ మనం ఐడెంటిఫై అయిపోతూ ఉంటాం. ఈ దోషాలు పోగొట్టుకోవడం ఆవరణ. అర్థమైందా? నారాయణ గారు చెప్తారా? అర్థమైందా? అర్థమైందండి. చెప్తానమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారము. సో ఈరోజు అంటే లాస్ట్ 340 గతంలో 349 చదువుకున్నదే మళ్ళా కొనసాగించారు. అంటే మనస్సు మదనం, అంటే మేధో మదనం. అంటే ముఖ్యంగా మనం మనస్సు ఎందుకంటే అసలు అదే మనకి పెద్ద ప్రాబ్లం కాబట్టి